నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించిపోయే అంశము దేవుణ్ణి నమ్మకపోతే. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద చేరిందంటే దేవుడు మీరు వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం మనం గమనించినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటూ పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా అని క్రైస్తవులను ఎవరినైనా అడిగితే నమ్ముతున్నానని తక్కువ సమాధానం చెప్పేస్తారు. వారి దృష్టిలో నమ్మడం అంటే దేవుడు ఉన్నాడు అని మాత్రమే. దేవుడు మన కోసం ఏమైనా చేయగలడు అని నమ్మే క్రైస్తవులు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ దేవుడు ఏమైనా చేయగలడని నమ్మేవాళ్ళు ఈ లోకం మీద ఆధారపడకుండా దేవుని మీదనే ఆధారపడతారు. ఎప్పుడైనా కష్టం వస్తే దేవుడు తీరుస్తాడు అనే అవసరం కోసమే దేవుణ్ణి నమ్ముతారు తప్ప తమ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టేటంత నమ్మకం వారికి ఉండదు. దేవుణ్ణి నమ్ముట నీ వలనైతే అని యేసుప్రభు చెప్పాడంటే నమ్మడం అనే ప్రక్రియ ఎంత కష్టమైందో మనం అర్థం చేసుకోవాలి. మనుషులను నమ్మినంత తేలిగ్గా మనం దేవుణ్ణి నమ్మలేం. దేవుడు కనబడ్డు కాబట్టి ఆయన్ని హృదయపూర్వకంగా నమ్మడం అంటే చాలా గొప్ప విషయం. నేను దేవుణ్ణి నమ్ముతున్నానని చెప్పేవారు ఇంకా ఏ గత్యంతరం లేక చివరి ప్రయత్నంగా దేవుణ్ణి నమ్ముతారే తప్ప ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించి మాత్రం కాదు. ఒకవేళ దేవుడు ఉన్నాడు అని మనం హృదయపూర్వకంగా నమ్మితే ఆయన మనల్ని చూస్తున్నాడని నమ్మాలి. మనల్ని చూస్తున్నాడంటే మన కష్టాలు, బాధలు, సమస్యలను కూడా చూస్తున్నాడని నమ్మాలి. దేవుడు చూస్తున్న వాటి గురించి మనం బాధపడడం వల్ల మనకు ప్రయోజనం ఏముంది? ఒకవేళ ఆ బాధలు, కష్టాలు మన స్వయంకృత అపరాధం అయితే పశ్చాత్తాపడి మన పాపములు ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగితే దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అంటూ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. మన పాపములు క్షమింపబడినప్పుడు మనకున్న కష్టాలు కూడా తొలగిపోతాయి. ఒకవేళ మన ప్రమేయమేమీ లేకుండా మనల్ని పరీక్షించడానికి దేవుడే కష్టాలు, బాధలు పెడితే అవి పెట్టిన ఉద్దేశం నెరవేరగానే దేవుడే తీసేస్తాడు. అప్పటిదాకా ఓర్పుతో కనిపెట్టుకొని ఉండాలి. ఇదంతా దేవుణ్ణి నమ్మినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మనం దేవుణ్ణి నమ్మకపోతే మనకు వచ్చే కష్టాలు, బాధలు తొలగించుకోవడానికి మనుషులను ఆశ్రయించాల్సి వస్తుంది. కొన్ని కష్టాలు తొలగించడం మనుషులకు కూడా సాధ్యం కాదు. అనేక మంది వారికి ఉన్న కష్టాలు తొలగించుకోలేక నానా ఇబ్బందులు పడుతుంటారు. అలా ఇబ్బందులు పడుతూనే జీవితాన్ని వెల్లదీస్తారు. కానీ దేవుని దగ్గరకు వచ్చి తమ ఇబ్బందులు తొలగించుకోవడానికి వారికి మనసు రాదు. ఈ లోకానుసారమైన మనసు ఉన్నవారు మాత్రమే దేవుని నమ్మక ఆయన దగ్గరకు రాలేరు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో పిలుస్తున్న దేవుని నమ్మి ఆయన దగ్గరకు రావడం నీ వలన అయితే నీ కష్టాలను, బాధలను, సమస్యలను తీసేసుకోవడానికి నీకు సాధ్యమవుతుంది. నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే నీ కష్టాలకు, బాధలకు, సమస్యలకు నీవే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.